హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పల్లీ చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ పల్లీ చట్నీ ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ, వడ, దోశ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇక్కడ నేను 1 కప్పు వేయించిన పల్లీలు తీసుకున్నాను. అదే కప్పుతో పుట్నాలు తీసుకోవాలండి. 2 సమపాలలో ఉండాలి. అలాగే వేయించిన పచ్చిమిర్చి వేసుకోవాలి. కాస్త పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటిని మిక్సీ పట్టాలి. ఈ విధంగా పొడి పొడిగా మిక్సీ పట్టిన తర్వాత కాస్త వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పడితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందామండి. స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పోపుని ముందుగా రెడీ చేసుకున్న చట్నీలో వేసుకొని ఈ పోపు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయింది. ఈ చట్నీ ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.